శ్రీమాత్రే నమః. రేపు నారసింహస్వామివారి జయంతి, వైశాఖ శుద్ధ చతుర్దశి. హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి రక్షించటం కోసం స్వామివారు ఉద్భవించిన పవిత్రమైన రోజు. శని కుజ సంబంధమైన దోషాలతో బాధపడుతున్న వాళ్ళు నారసింహస్వామి వారిని ఆరాధించినట్లయితే ఆ రెండు గ్రహాలకు సంబంధించిన తీవ్ర దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. అలాగే కుజగ్రహం నారసింహస్వామి వారి అవతారం యొక్క పరమాత్మ అంశగా చెప్పబడింది. అలాగే కుజగ్రహ ఆధిపత్యంలో ఉండే మృగశిర నక్షత్రము, చిత్త, ధనిష్ట నక్షత్రాల వాళ్ళు నరసింహస్వామి వారిని తప్పనిసరిగా ఆరాధించాల్సి ఉంటుంది. అదేవిధంగా స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహుగ్రహ పీడతో బాధపడుతున్న స్వాతి జన్మ నక్షత్ర జాతకులు కూడా ప్రతిరోజు నృసింహస్వామి వారిని ఆరాధించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయని అస్సలు మనం మర్చిపోకూడదు. అకాల మృత్యు భయం, తీవ్రమైన రోగాలు, భరించలేని మానసిక వేదన, క్షుద్ర ప్రయోగాలు, పిశాచ పీడలు, తరచుగా ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు, జీవితంలో ప్రతిసారి అపజయాలు ఎదుర్కొంటున్న వాళ్ళు తప్పనిసరిగా నృసింహస్వామి వారిని ఆరాధించాలి. అలానే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు, అసలు ఏ సమస్య ఉన్నా నారసింహస్వామి వారిని గనక నిత్యం ఆరాధించినట్లయితే ఆ సమస్యల నుంచి చాలా తొందరగా బయటపడే మార్గం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటి సమయాలలో తీవ్రమైన ఒత్తిడి కారణంగా, ఈ శనిగ్రహ ప్రభావం కారణంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటి సమయాల్లో తీవ్రమైన శనిగ్రహ ప్రభావం కారణంగా వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా నారసింహస్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఆ సమస్యలు చాలా త్వరగా తొలగిపోతాయని చెప్తారు. నృసింహస్వామి వారిని ఆరాధించడానికి చాలా స్తోత్రాలు ఉన్నాయి. శ్రీ నృసింహస్వామి వారి నఖస్తుతి, ఇది మనకి మధ్వాచార్యుల వారు అందించారు. అలాగే రుణ విమోచన నారసింహస్వామి వారి స్తోత్రం. రుణ విమోచన నారసింహస్వామి వారి స్తోత్రం పేరులో ఉన్నట్టుగానే అప్పుల బాధల నుంచి విముక్తి పొందడానికి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం కలగడానికి ఇది అత్యంత శక్తివంతమైనది. నృసింహ కరావలంబ స్తోత్రం, సంసారమనే అగాధంలో పడిపోకుండా స్వామివారు తన చేతిని ఇచ్చి రక్షించాలి అని వేడుకొనే అద్భుత స్తోత్రం. ఇది ఆదిశంకరాచార్య స్వామివారు రచించి మన కోసం ఇచ్చారు. నృసింహ కవచం, ఇది రక్షణ కవచం లాంటిది. ప్రహ్లాదుడు చెప్పిన ఈ కవచాన్ని పఠిస్తే భయము, శత్రుపీడలు, రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే నృసింహ పంచామృత స్తోత్రం, శ్రీరామచంద్రమూర్తి అహోబిలంలో ప్రతిష్ఠించిన స్తోత్రం అన్నమాట. ఇది మానసిక ప్రశాంతతని ఇస్తుంది. నృసింహ మంత్రరాజ పద స్తోత్రం, ఇది కూడా అత్యంత శక్తివంతమైన మంత్రరూప స్తోత్రం. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన స్తోత్రం, సర్వ పాపాలని హరిస్తుంది. అయితే శనీశ్వరకృత నారసింహస్వామి వారి స్తోత్రం చేసినట్లయితే జాతకంలో ఉన్న శని దోషాలు, ఏలినాటి శని ప్రభావం ఉన్నవాళ్ళు ఈ స్తోత్రాన్ని పఠిస్తే శనేశ్వరుడికి సంబంధించిన బాధలు తొలగిపోతాయి. ఈ స్తోత్రాన్ని శనేశ్వరుడే నారసింహస్వామి వారిని ప్రార్థించి మనకి ఇచ్చారు. నారసింహస్వామి వారి జయంతి రోజున సాయంత్రం పూజించటం చాలా విశేషం, అంటే ప్రదోష కాలంలో. ఎందుకంటే స్వామివారు స్తంభం నుంచి ఉద్భవించింది సాయంత్రం వేళలోనే కదా. రోజంతా ఉపవాసం ఉండగలిగితే రోజంతా ఉపవాసం ఉండండి, లేదు అంటే పళ్ళు పాలు తీసుకోవచ్చు. బ్రహ్మచర్యం పాటించాలి, ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. ఈ నారసింహస్వామి వారి జయంతి రోజున ఎవరైతే పూజ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ. అలానే పానకము, వడపప్పు ఇది స్వామివారికి నివేదనగా సమర్పణ చేయాలి. ఇంట్లో స్వామివారి ఫోటో ఉంటే ఫోటో, లేదు అంటే విగ్రహానికి గంధము, కుంకుమ పెట్టి పూలమాలతో అలంకరించాలి. అలాగే మీకు పైన నేను చెప్పిన ఈ స్తోత్రాలలో ఏదైనా సరే మీకు ఏదొస్తే అది చదవండి. మనం నారసింహస్వామి వారిని స్మరణ చేసుకోవటం ముఖ్యం. ముఖ్యంగా పైన చెప్పిన నక్షత్రాల వాళ్ళు, రాసుల వాళ్ళు, ఆ గ్రహ దోషాలకి సంబంధించిన వాళ్ళు నారసింహస్వామి వారు స్తోత్రం చేయండి. అసలు వాళ్లే కాదు, ప్రతి నిత్యం నృసింహ కరావలంబ స్తోత్రము, శనేశ్వరకృత నారసింహస్వామి వారి స్తోత్రము గనక చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు కానీ, ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలు కానీ పోతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు
రుణ విమోచన నారసింహస్వామి వారి స్తోత్రం నిత్యం చేయమంటారు. అలా చేసినప్పుడు వడపప్పు పానకం నివేదనగా సమర్పణ చేయమంటారు. ఎప్పుడైనా మనం పూజ చేస్తున్నాము అంటే మన ప్రవర్తనని కూడా మార్చుకోవాలి. ధర్మబద్ధంగా ఉండాలి. ఇంకొకళ్ళని అనవసరంగా తిట్టకూడదు, ఏడిపించకూడదు. మనల్ని మనం సరిదిద్దుకుని భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనం ఏం చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఈ శనేశ్వర కృత నారసింహస్వామి వారి స్తోత్రం ఏలినాటి శని, అష్టమ శని, లేదు అంటే జాతకంలో శని నీచలో ఉన్నప్పుడు వచ్చే అడ్డంకుల కోసం, అంటే అడ్డంకుల నుంచి బయటపడడం కోసం చేస్తారు. శనివారం, ప్రతి శనివారము ప్రదోష వేళలో ఈ స్తోత్రం చేస్తే మంచిది. అసలు నిత్యం చేస్తే ఇంకా చాలా మంచిది. రేపు నరసింహస్వామి వారి జయంతి కదా, రేపు సాయంత్రం నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించి ఈ స్తోత్రం చదవటం ప్రారంభించండి. నిత్యం అలా చేస్తే జాతకంలో ఉన్న దోషాలు అన్నింటి నుంచి మనం బయటపడే మార్గం మనకి స్వామివారే చూపిస్తారు. అసలు ఈ శనేశ్వరకృత నరసింహస్వామి వారి స్తోత్రం వెనుక ఎంతో అద్భుతమైన ఒక కథ ఉంది. శనేశ్వరుడు త్రేతాయుగంలో అయోధ్యను పాలించే దశరథ మహారాజును పీడించటానికి సిద్ధమైనప్పుడు దశరథ మహారాజు నారసింహస్వామి వారిని ప్రార్థిస్తారు. అయితే శనేశ్వరుడే స్వయంగా నారసింహస్వామి వారికి భక్తుడు కదా. శనేశ్వరుడు తన ప్రభావాన్ని చూపించాల్సి వచ్చినప్పుడు ఎవరికీ అపకారం కలగకూడదని కోరుకుంటూ స్వామిని స్తుతించిన సందర్భమే ఈ స్తోత్రం. మనకి భవిష్య పురాణంలోనూ అలాగే కొన్ని పురాణాలలోనూ ఇది కనిపిస్తుందన్నమాట. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిగ్రహం రోహిణీ నక్షత్రంలోనికి ప్రవేశించినప్పుడు, అంటే రోహిణి శకట భేదనం అంటారు, భూమి మీద 12 సంవత్సరాల పాటు భయంకరమైన కరువు కాటకాలు వస్తాయని మనకి జ్యోతిష శాస్త్రం చెప్తుంది. దశరథుడి కాలంలో శని రోహిణిని భేదించడానికి సిద్ధపడినప్పుడు రాజ్యక్షేమం కోసం దశరథ మహారాజు నేరుగా శనేశ్వరుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తారనమాట. అప్పుడు అసలు మామూలుగా శనేశ్వరుడు తేజస్సును తట్టుకోవటం ఎవరికైనా సాధ్యమవుతుందా? ఎవ్వరికీ సాధ్యం కాదు. కానీ దశరథ మహారాజు ఏం చేశారు అంటే నారసింహస్వామి వారిని స్మరించారు. ఆ నారసింహస్వామి వారిని స్మరిస్తూ ఈ స్తోత్రాన్ని పఠించారనమాట. దశరథుడి ధైర్యానికి, ఆయన చేసిన నారసింహస్వామి వారి స్తుతికి శనేశ్వరుడు మెచ్చుతాడు. మెచ్చి రాబోయే విపత్తుని ఆపుతారనమాట. అప్పుడు చెప్తారు శనేశ్వరుడు, నువ్వు ఈ స్తోత్రాన్ని పఠించావు కదా, ఇదే స్తోత్రాన్ని ఎవరైతే భక్తితో చదువుతారో నేను వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళను అని శనేశ్వరుడు వరం ఇస్తాడు. అయినా శని అంటే విలంబం అనమాట, ఆలస్యము అనమాట. చాలా గ్రహాలలో అతి నెమ్మదిగా నడిచే గ్రహం ఏదైనా ఉంది అంటే అది శని. ఈ ఆలస్యం నుంచి మనం బయటపడాలి అంటే నారసింహస్వామి వారిని ఆరాధించాలి. నృసింహము అంటే త్వరితం. పనులు ఏవైనా ఆలస్యం అవుతుంటే నారసింహస్వామి వారిని గనక ఆరాధించినట్లయితే ఆ పనులు చాలా సులభంగా జరిగిపోతాయి. ఈ స్తోత్రం చేస్తే ఆ పనులు మరింత వేగంగా ముందుకు వెళ్తాయన్నమాట. అనవసరమైన భయాల నుంచి బయటపడిపోవడానికి, డిప్రెషన్ నుంచి బయటపడడానికి, ఆర్థికపరమైన చిక్కుముడుల నుంచి బయటపడడానికి ఈ స్తోత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది.